చిట్టి జరుగు కొంచెం వెడల్పు ఉండండి, మంచి పడతారు. కొంచెం వెడల్పు మేడం దిగారు కానీ కొంచెం వెనక్కి జరిగినా జరుగుతుంది అన్న అటు ఇటు చూడరే ఫోటో దిగు మీరు కొంచెం పక్క జరగండి. బ్రో దయచేసి ఒక ఫోటో నేను కూడా తీసుకో. మేడం మేడం ఇదిగోండి. జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి. కాంతి రాజేంద్ర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పుడు గ్రామాలలో ఇంకా మొత్తం అంతా రాష్ట్రంలో ఎస్ఆర్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా. అందరూ ఇక్కడ ఉన్న మన లీడర్లు ముఖ్యంగా యాడ్ చేయాల్సిన యాడ్ చెప్పండి. ఎవరివైతే ఓట్లు ఉన్నాయో ఫస్ట్ అవి పోకుండా చూసుకోండి జాగ్రత్తగా. ముందుకు రమ్మ కొంచెం కొంచెం రిప్రజెంటేషన్ ఓకేనా. అదే మన కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే బంధన్పల్లి దాని గురించి మాట్లాడినాం కదా. అప్పుడు అందరు వేరే కూడా కొన్ని ఉన్నాయి. మనము ఇంకా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం అలవాటు పడాలి. ఇచ్చే సదుపాయాలన్నీ చూడాలి. ఎందుకంటే మీరు వరంగల్ గారికి అదేవిధంగా నెక్స్ట్ పిఎస్సి మన అంగడి ఆవరణలో ఉన్న పిఎస్సి సెంటర్ను స్టేట్ లెవెల్ బెస్ట్ పిఎల్ అవార్డు తీసుకున్నాం. ఇది ఆల్రెడీ మ్యాప్ చేస్తాను స్కానర్లో ఉంటుంది కదా. మ్యాపింగ్ అయితే మ్యాపింగ్ కాకపోతే చేయాల్సి వస్తుంది. మీరు అలోన్గా చేసుకోగలుగుతారు. ఏ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి కూర్చొని చేస్తారు. ఇంటికి పోయి ఇది నింపుకున్నాక అక్కడికక్కడే చేస్తేనే కరెక్ట్. ఆడిపోతే వాళ్ళకి డీటెయిల్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది కాకలు చూడు. ఈరోజు రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలలో తిరుగుతున్నాము. ఎందుకంటే ఎస్ఆర్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. వేరే రాష్ట్రాలలో చూసినట్టయితే ఓట్లు అనేది ఏ విధంగా తప్పుదారి పట్టించి చేస్తున్నారో చూస్తున్నాం వేరే పార్టీ వాళ్ళు. అట్లా కాకుండా ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో మా పార్టీ నుంచి కూడా మేము చేస్తున్నాము. ఇక్కడ శంకర్ నాయక్ అన్న ఎమ్మెల్సీ గారు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి అట్లనే కలెక్టర్ గారు ఉన్నారు, మన వరంగల్ కలెక్టర్ గారు శారద గారు ఉన్నారు. మరి ఇక్కడ ముందు విలేజ్లో కూడా మురిపిరాలలో కూడా మేము చూసినాము. ఏంటంటే ఫామ్ అనేది ఏం లేదు, చాలా క్లియర్గా ఉంది.
ఏంటంటే 2002లో ఏదైతే ఓటు ఉందో ఆ ఓటర్ ఇప్పుడు ఉండుంటే కనుక మళ్ళీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడమే. అట్లా కాకుండా అప్పుడు మైనర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఓటర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అది ఇందులో పెట్టుకోవడం ఆ ఫామ్లో. ఆ ఫామ్ ఏదైతే వస్తుందో అప్పటికే మనం అన్ని కనుక పెట్టుకొని ఉంటే ఈజీగా ఫిల్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఎవరు కూడా కరెక్ట్గా ఓట్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లియర్గా ఉన్న వాళ్ళు అందరు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఉన్న ఓట్లు పోకుండా చూసుకోవాలి. మాకు ఓటు ఉంది కదా, మేము ఇట్లా ఉంటే అదే అప్డేట్ అయిపోతుంది అని అనుకోవద్దు. ఆ ఫామ్ ఖచ్చితంగా కూడా ఫిల్ చేయాలి. అందరు కూడా దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ మీద నన్ను పార్టీ ఇక్కడ ఎంపిక చేసింది ఈ వరంగల్ పార్లమెంటుకు. మా ఎమ్మెల్యే గారితో పాటుగా పాలకుర్తిలో రాయపర్తి మండలం కుత్తూరు గ్రామం వచ్చినాం. ఎస్ఐఆర్ మీద ఇక్కడ యాక్టివిటీస్ బాగా జరుగుతూ ఉన్నాయి. 99.9% 100% మ్యాపింగ్ అయిపోయింది కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎలిమినేషన్ ఫామ్ నింపాల్సిందే. ఈ ఫామ్ ప్రక్రియ ఇది 2002లో జరిగింది. తర్వాత ఇప్పుడు మన 2020 జరుగుతూ ఉన్నది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 25 ఏళ్ళకు సార్ జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్ని ఓట్లు తీసేస్తే అంత మంచిదని చూసుకుంటూ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, తర్వాత మొన్న గెలిచిన అస్సాంలో కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ ఏం చేసింది, అన్ని ఓట్లను తీయించేసింది. ముఖ్యంగా మతం పేరు మీద, కులం పేరు మీద అన్ని నాటకాలు ఆడుతూ ఉన్నది. కాబట్టి మేము కూడా అలర్ట్గా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన BLOస్, BLAs, మా ఎమ్మెల్యే గారు, నేను, ప్రతి ఒక్కరం కూడా ప్రతి బూత్కు ఏజెంటు, మా పార్టీ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్ అందరు కూడా పార్టీలో అందరం పనిచేస్తూ అందరం కూడా దాని మీద బాగా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందులో మా రేవంత్ రెడ్డి గారు, PCC ప్రెసిడెంట్ గారు అందరూ కూడా, మా మీనాక్షి మేడం కూడా దీని మీద బాగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త తిరిగి చేయించుకోవాలి. దాంట్లో భాగంగానే మేమందరం ఇప్పుడు మన భేదాలు లేకుండా అందరి ఓట్లు వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. మేమందరం కూడా పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. ఇలా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నది. 99.9% మ్యాపింగ్ అయిపోయింది కాబట్టి ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.